నాయుడుపేట ఎంబీ న్యూస్. అక్రమ కేసులు పెడితే భయపడేది లేదు. మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య. తిరుపతి జిల్లా నాయుడుపేటలో మాజీ ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి కేసులపై ఘాటుగా స్పందించిన వైఎస్ఆర్సీపీ నాయకులు కిలివేటి సంజీవయ్య, కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి. మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ అక్రమ కేసులతో వైఎస్ఆర్సీపీ నాయకులను బెదిరించలేరని, తమకు అండగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారని, ప్రజలకు కళ్ళబొల్లి మాటలు చెప్పి గెలిచిన తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకు ప్రజలకు చేసింది శూన్యమని, ఇది ప్రజల్లోకి తీసుకెళ్తున్న వైఎస్ఆర్సీపీ నాయకుల పట్ల అక్రమ కేసులు పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, ఇలాంటి కేసులకు వైఎస్ఆర్సీపీ నాయకులు భయపడేది లేదని, మీకు వీలైతే ప్రజలకు మంచి చేయండి తప్ప ప్రజలను తప్పుదోవ పట్టిస్తే అందుకు ప్రజలు సిద్ధంగా లేరని, ఎప్పటికీ ప్రజల్లో ప్రజాదరణ ఉన్న ఏకైక నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కటకం దీపిక, వైస్ చైర్మన్ జలదంకి వెంకటకృష్ణారెడ్డి, మహిళా నాయకురాలు రత్నశ్రీ, దారా రవి, కిషోర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈనాటి మీడియా సమావేశానికి ప్రధాన కారణం దేశం ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో జరుగుతున్న పరిణామాలు. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 9 నెలలు కావస్తామని ఈ కూటమి ప్రభుత్వం మాటలే కానీ చేతలు ఏమి లేదు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకొచ్చి అమలు చేస్తున్నారు కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టేశారు. ఈ ఆంధ్ర రాష్ట్రం యొక్క ప్రత్యేకత రెడ్ బుక్ రాజ్యాంగంతో పాలన సాగించారు. ఈ రాష్ట్రంలో గత 9 మాసాలుగా విద్యార్థులు కావచ్చు, విద్యకు కావచ్చు, వైద్యానికి కావచ్చు, వ్యవసాయానికి కావచ్చు, సంక్షేమానికి కావచ్చు, ఈ అన్నింటిని కూడా గాలికి వదిలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని టార్గెట్ చేయడం, జగన్మోహన్ రెడ్డి గారిని అవమానకరంగా మాట్లాడించడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ముందుకొచ్చి ప్రజల్లోకి వచ్చి గళం విప్పుతున్నారో ఆ గళాన్ని ఉక్కుపాదంతో అణచేసే కార్యక్రమం. ఎందుకంటే పోలీస్ వ్యవస్థ ఏ విధంగా తయారైందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడ మాట్లాడినా, ఏం మాట్లాడినా ప్రజా సమస్యల్ని వాళ్ళ గొంతుకుతో వినిపిస్తే చాలు వారి మీద ఈ పోలీస్ ద్వారా అరాచకాలు. పోలీస్ వ్యవస్థ ఎంత దిగజారిపోయిందంటే ఈ పోలీస్ వ్యవస్థ వాళ్ళ యొక్క పరిపాలనను పక్కన పెట్టి ఈరోజు ఏదైతే తెలుగుదేశం పార్టీ ఉందో, తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారో ఆ పార్టీకి, ఆ నాయకులకి కాపలాదారులాగా వ్యవహరిస్తున్నారు. కాపలాదారులను ఎందుకంటామంటే కాపలాదారుడు యజమాని ఏమి చెప్తే అది చేసే కార్యక్రమం. ఈరోజు ప్రభుత్వంలో ఉండే ఈ కూటమి ప్రభుత్వ నాయకులు ఏమి చెప్తారో దాన్ని చేసే కార్యక్రమం. అందులో పరాకాష్టే నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా నెల్లూరు జిల్లా, ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీయుతులు మాజీ మంత్రివర్యులు శ్రీయుతులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద మొన్న కేసు పెట్టడం. ఆ కేసుకి పరాకాష్ట ఇదే, ఎవరినో మెప్పించడానికి. మరి ఈ ప్రజల తరపున మాట్లాడే ఈ గొంతుకిని అణిచేదానికి ఈ జిల్లాలో గోవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదం తొక్కుతూ ఉంది. గోవర్ధన్ రెడ్డి గారు భయపడట్లేదు. గోవర్ధన్ రెడ్డి గారు ఎఫెక్టివ్గా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈ జిల్లాలో పార్టీని నడిపిస్తూ ఉన్నాడు. ఎక్కడికక్కడ ఈ ప్రభుత్వం చేసేటువంటి తప్పుదనాలని
ఎత్తి చూపెడతా ఉన్నాడు. ఈ అన్యాయాల్ని గలవింపి మాట్లాడుతున్నాడు నిర్భయంగా. మరి అలాంటి వాడిని అనకదొక్కితే, అలాంటి వాళ్ళని అక్రమ కేసుల్లో ఇరికిస్తే మిగతా వాళ్ళందరూ కూడా భయపడతారు. మరి ఎవరైతే ఆయన భయపెట్టాలని ఒక దురుద్దేశంతో ఈరోజు ఎప్పుడో 4 ఏళ్ళకు ముందు 3 ఏళ్ళకు ముందు మైనింగ్ జరిగిందట. ఆ మైనింగ్లో మరి ముద్దాయిలు వేరే వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఫిబ్రవరిలో పెట్టారు. మరి శ్యాంప్రసాద్ మీద కేసు పెట్టారు. తర్వాత 3వ వ్యక్తి 3